నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండలంలోని తగ్గువారిపల్లి సచివాలయ పరిధిలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో యోగా కార్యక్రమం అవగాహన నిమిత్తం చేపట్టిన కార్యక్రమాలలో సోమవారం బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ ఆఫీస్ నందు యోగా డే అవగాహన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా తగ్గువారిపల్లి వైస్ సర్పంచ్ లోకనాథ్ నాయుడు, తగ్గువారిపల్లి సెక్రటరీ భాస్కర్, యోగా గురు ప్రతాప్ చంద్ర నాయుడు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలను వేసే పద్ధతిని నేర్పుతూ ఈ ఆసనాలు వేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత, బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా అదుపులో ఉంటుందని, వ్యాయామాలు చేయడం వలన ఆరోగ్యకరమైన జీవితం జీవించవచ్చని తెలియజేశారు. అందరూ చేయాలి యోగా, అందరూ చేయాలి యోగా. రెండు చేతులు మధ్యలో చూడాలి, బాగా చేతులు పైకి లాగినట్టు. ఇది తాడాసన్. సాధారణమైన శ్వాస, గాలి పీల్చుకుంటూ వదులుకుంటూ ప్రశాంతంగా చేయాలి. తర్వాత వృక్షాసనం చాలా బాగుంటుంది. చేయగలిగిన చేయండి. కాబట్టి నేను చూపిస్తాను, మీరు అలా సైన్స్ ఉండండి. వృక్షాసనం ఉంటే ఒక కాలు పెట్టుకొని ఓకే. साधारण वृक्षासन प्रकार एक दो तीन चार ముందరికి చూడండి. ఒక కాలు పైన ఉండండి. మీరు ఇక్కడ ధ్యాస పెడితే ఈజీ ఉండగలుగుతారు. మన ధ్యాస పక్కకు పోతే ఉండరు. అదనమాట. 1 2 4 8 వస్తా. ఓకే. మళ్ళీ వెళ్ళాలి. ఒక కాలు చేసి ఇంకొక కాలు చేసి దాని కోపం వస్తుంది. కాబట్టి ఏ పిడతా దో तीन चार. వెరీ గుడ్. చాలా బాగా చేస్తున్నారు అందరూ. వెరీ గుడ్, సూపర్. అందరూ చేశారు. అసలు చేయి తిప్పండి, మళ్ళీ గాలి పిలుచుకోండి. దో తీన్, గాలి వదులుతూ రైట్ వంగండి. ఎంత వంగ వంగగలుగుతారో అంత వంగాలి చక్కగా.
ఎడం చెవు దగ్గర ఎడం చేయి ఉండాలి, కుడి మోకాల దగ్గర కుడి చేయి ఉండాలి. 4 5 6. ఇప్పుడు కుడి చెయ్యి 1 2 3. సాధారణమైన శ్వాస, గాలి నెమ్మదిగా తీసుకొని వదులుకుంటూ ఇలా ఒక 2 minutes చేయాలి. चार 5 6 7 2. బాగా వంగాలి. మీకు వెనక పంచాయత్ ఆఫీస్ కనపడాలి, నాకు రోడ్డు కనపడాలి. పంచాయత్ ఆఫీస్ కనపడిందా? చెట్టు మాత్రం కనపడుతుందా? ఇది నడువుల గురించి పోతుంది. ఇది అర్థ చక్రాలు. ఇప్పుడు పాద హస్తాలు చేద్దాం. 1 2 3. మీ పాదాల దగ్గర మీ చేతులు. 4 మీ మోకాల దగ్గర మీ తల. మీ మోకాల దగ్గర మీ తల. భూమిని తాకాలి చేతులు. ఎంత వంగగలుగుతారో అంతే వంగండి. ఈరోజు మనం యోగా చేసుకుంటున్నాం. ఈ యోగంలో చాలా అద్భుతమైన పద్ధతులు ఉంటాయి. ప్రతిరోజు యోగా మనం 100% ఒక గంట సేపు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక గంట సేపు మనం యోగా చేస్తూ మెడిటేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ వయసు ఎంతుందో అన్ని నిమిషాలు మనం కుర్చీలో కూర్చుంటే ఎడంకాల పైన కుడికాలు పెట్టుకొని ఎడం చేతిలో కుర్చీ పెట్టుకొని ఇలా ప్రశాంతంగా నిటారుగా కూర్చొని రిలాక్స్గా చేసేదే మెడిటేషన్. ధ్యానం అంటే ఏదైనా ఒక విషయం పైన తదేకంగా ఆలోచించి పదే ఆలోచించి పెట్టి వంట చేయాలి. ఏదేమవుతుంది, చేతిలో ఏదో కాలుతుంది అనమాట, పోయిపోవడం జరుగుతుంది. అంటే దానిపైన ధ్యాస పెట్టి మనం అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానిపైనే ధ్యాస పెట్టి పదే ఆలోచించి చేయడమే ధ్యానం అనమాట. ఆ విధంగానే మన ఈ హార్ట్ మెడిటేషన్ మన సర్పంచులకు, వార్డు మెంబర్లకు, పోలీసు వాళ్ళకి అన్ని ఏకాగ్రత పెరిగితే మనం ఎక్కువ సమయం తీసుకునే పనిని తక్కువ సమయంలో చాలా బాగా చేయొచ్చు. పర్ఫెక్ట్గా ఆ పనిని మనం చేయగలుగుతాము. అలాగే మన సంఘంలో మన ఆలోచన భావాలు చాలా బాగుంటాయి. మన యొక్క క్రమశిక్షణ కానీ అన్నీ మనకు అనుభవం వచ్చినప్పుడు ఏమవుతుంది, సంఘంలో గౌరవం అనేది ఉంటుంది. సత్సంబంధ బాంధవ్యాలు మన ఇంట్లో కానీ, ఇంటి బయట కానీ, మన ఊర్లో కానీ, సంఘంలో కానీ సత్సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా కోపము, ద్వేషము, ఈర్ష్య, ద్వేషాలు అన్నీ పోతాయి. అంటే మన ఆలోచనలు భావాలు చాలా బాగుంటాయి. అప్పుడు మన డెవలప్మెంట్స్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా నిద్ర చాలా అద్భుతంగా వస్తుంది. మనం పని చేసినప్పుడు పని చేస్తాం, అలసిపోకుండా ఉంటాం ఈ ధ్యానం వల్ల. తర్వాత పనుకున్నాం అనుకో, మంచి నిద్ర, సుఖమైన నిద్ర, చాలా హ్యాపీ నిద్ర కలుగుతుంది. ఇలాంటి అనేక రకాలైన లాభాలు ఈ ధ్యానం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తే బాడీ బ్యాలెన్స్ అవుతుంది. మనం ముఖ్యంగా ఇవి షుగర్లు, బీపీలు ప్రతి ఇంట్లో నలుగురికి ఉంటాయి, లేదంటే ముగ్గురికన్నా ఉంటాయి, తక్కువ మాత్రం ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరికి బీపీలు, షుగర్లు అన్నీ పోతాయి. ఒకరు రాలేదు, మాకు లేరు అంటే ఇంక రాకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. అంటే బ్రహ్మ విష్ణు